కాపలా కుక్క అని చెప్పుకున్నటువంటి భానుప్రకాష్ రెడ్డి గారి మీదే ఆరోపణలు చేయడం జరుగుతుంది ప్రధానంగా. ఎందుకంటే మేమెవరూ కూడా వారిని ఆ రకంగా సంబోధించడం లేదు. ఆయనే అనేక మీడియా ఛానళ్లలో, డిబేట్లలో, అదేవిధంగా ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ అక్కడ తీవ్రమైనటువంటి భావోద్వేగానికి లోనైపోయి హుటాహుటిన ఆయనకి ఎక్కడి నుంచి ధారాళంగా ఆ యొక్క కన్నీటి ధార ప్రవహించిందో అందరూ కూడా చూశారు. మరి నా ప్రాణానికి హానుంది, నన్ను బెదిరిస్తున్నారు, నన్ను చంపినా చంపుతారు అన్నటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసి తీరా హైదరాబాద్ నుంచి తిరుపతికి రావడమే, ఎస్పీ గారిని కలవడము, 2+2 గన్మెన్లను పొందడము అంతా కూడా జరిగిపోయింది భానుప్రకాష్ రెడ్డి గారి వ్యవహారంలో. మరి ఇదంతా జరిగినటువంటి నేపథ్యం ఒకసారి చూస్తే, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పరకామణి రవికుమార్ అనేటువంటి ఒక వ్యక్తి 9 నోట్ల విదేశీ కరెన్సీ దొంగతనం జరిగింది. ఈ దొంగతనం వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు, భూమన అభినయ్ రెడ్డి గారు ఉన్నారు అంటూ మైకుల మీదకొచ్చి నానా రభస చేసినటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు 1 ఏడాది తరువాత దానికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ను తీసుకొని వచ్చి ప్రెస్ క్లబ్లో కూర్చొని ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగతనానికి పాల్పడిపోయిందంటూ నేరుగా దానిని జగన్మోహన్ రెడ్డి గారికే ముడిపెట్టేయడం జరిగింది. 76,000 రూపాయల వ్యవహారానికే ఇంత రాద్ధాంతం చేసిన కాపలా కుక్క భానుప్రకాష్ మరి 1 కోటి రూపాయలు విలువైన బంగారం, విలువైన వెండి, అన్నిటికన్నా ముఖ్యమైనది స్వామివారికి సమర్పించినటువంటి భక్తులు సమర్పించిన కానుకలు 1 కోటి రూపాయలు చోరీకి గురైతే కాపలా కుక్క నోరు మెదపదా? 132 అధికం అంటే 76,000 కన్నా 1 కోటి రూపాయలు, దాదాపుగా 132 రెట్లు. ఎందుకు కాపలా కుక్క నోరు మెదపదు? అంటే ఎదుటి వాళ్ళ మీద ఆరోపణలు చేయాలన్నా, బురద చల్లాలన్నా, తప్పులు మాటలు మాట్లాడాలన్నా, స్వార్థ ప్రయోజనాల కోసం ఆరోపణలు చేయాలన్నా కాపలా కుక్క బౌ బౌ అంటుంది. మరి ఇంత అపచారం జరిగితే, ఇంత ఘోరం జరిగితే ఏ యజమాని వేసిన బిస్కెట్లు తినే మోగపోయింది నీ నోరు కాపలా కుక్క? ఇదా ఇలాంటి నీచ రాజకీయమా? ఇంతకన్నా నీచం ఇంకొకటి ఉంటుందా? ఆనాడు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారినే బాధ్యులు చేశావే, దాని మీద రౌండ్ టేబుల్ సమావేశాలు, దాని మీద టీవీ డిబేట్లు, దాని మీద ఎక్కడ లేని బాధ, భావోద్వేగం. ఏమైపోయావు కాపలా కుక్క అని మేము ప్రశ్నిస్తున్నాం. మరి ఆనాడు చట్ట ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, చట్ట ప్రకారం లోక్ అదాలత్లో సమస్యను పరిష్కరించారు. 76,000 దొంగతనానికి 15 కోట్ల రూపాయల ప్రభుత్వ విలువ, దాదాపుగా 100 కోట్ల రూపాయల విలువ ఉన్నది. ఆ సదరు ముద్దాయి ఎవరైతే ఉన్నాడో రవికుమార్ స్వామివారికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, నేను స్వామివారికి నా ఆస్తిని సమర్పించుకుంటాను అనేంత వరకు వ్యవహారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరపడం జరిగింది. మరి ఈనాడు 2024 జనవరి నుంచి ఈ రకమైనటువంటి దొంగతనాలు పదే జరుగుతున్నాయని తెలిసింది. మరి విలువైన బంగారం, విలువైన వెండి చోరీకి గురైందని పోలీసులు గుర్తించడం జరిగింది. పట్టుమని ఒక చిన్న సెక్షన్ పెట్టి అతడు బెయిల్ మీద వచ్చేసేటువంటి రీతిలో వ్యవహరించింది ఈ ప్రభుత్వం. మరి ఆనాడు రవికుమార్కి లోక్ అదాలత్కి వెళ్ళిపోయారు, చిన్న సెక్షన్లు పెట్టారని మాట్లాడినటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు మీరు ఎందుకు దీని మీద మొరగడం లేదు? ఎందుకు? దీని వెనక మతలబేంటి? అంటే కూటమి ప్రభుత్వంలో మీరు భారతీయ జనతా పార్టీ కూడా ఒక అధికార భాగస్వామి కాబట్టి మీరు ఎదుటి ప్రతిపక్ష పార్టీల మీద బురద చల్లడానికే మీ నోరును వాడుతారా? వాస్తవాలను మాట్లాడడానికి దమ్ము ధైర్యం లేదా? ఎందుకు పదే మీరు నేనే అభినవ అన్నమయ్యని, నేనే ఏదైతే
శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానంలో ఉన్నటువంటి అష్టదిగ్గజాలందరినీ కూడా కలగలిపితే వచ్చేటువంటి ఉత్తమమైనటువంటి కవిని అని చెప్పుకునేటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు ఇంత ఘోరాతి ఘోరాలు జరుగుతుంటే మీరే అని కాపలా కుక్కని ఆ ఘోర అపచారాలపైన మీరు ఎందుకు మాట్లాడడం లేదు? అందుకు మేము ప్రశ్నిస్తున్నాం. మొదటి నుంచి అనేక అపచారాలు. వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారి భక్తులు 6 మంది చనిపోతే కాపలా కుక్క సమాధానం ఉండదు. పరమ పవిత్రమైనటువంటి భగవద్గీతని అవహేళన చేస్తే కాపలా కుక్క మరవదు. శ్రీవారి దివ్యక్షేత్రంలో గంజాయి, మద్యము, మాంసము దొరుకుతుంటే కాపలా కుక్క మరవదు. పసి పిల్లవాడు దివ్యక్షేత్రంలో మిద్దెపై నుంచి పడిపోయి మరణిస్తే శాంతి భద్రతలు ఈ రకంగా భక్తులకి సదుపాయాలుంటే కాపలా కుక్క మొరగదు. క్యూ లైన్లలో భక్తులు ఆహాకారాలు చేస్తుంటే కాపలా కుక్క మొరగదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, భూమన కరుణాకర్ రెడ్డి గారినో, భూమన అభినయ్ రెడ్డి గారినో దెబ్బతీయడానికి మాత్రమే, రాజకీయ ఆరోపణలు చేయడానికే ఈ కాపలా కుక్క మురుగుతుంది. మరి ఇందులో ప్రజలు నిజాలు గమనించరనుకుంటున్నావా భానుప్రకాష్ రెడ్డి? తప్పు చేస్తున్నావు. 2 పర్యాయాలు నీకు శ్రీవారి సేవ చేసేటువంటి అవకాశం దక్కితే ఈ 2 పర్యాయాలు కూడా చరిత్రలో నిలిచిపోయేటువంటి విధంగా, నీ పేరు చెప్పుకునేటువంటి విధంగా ఒక్క పనన్నా మంచి పని చేయి. ఒక్కటి ఇప్పటికీ మించిపోయింది లేదు. ఆనాడు సిట్ వేయాలి, హైకోర్టుకు వెళ్ళాలి, సిబిఐ కేంద్ర దర్యాప్తు సంస్థ తేల్చాల్సినటువంటి అంశము ఈ పరకామణి వ్యవహారం అన్నవే 76,000 రూపాయలకి. మరి ఈరోజు 132 అధికంగా చోరీ మీ యొక్క కూటమి ప్రభుత్వంలో జరిగితే ఆ రోజు భూమన కరుణాకర్ రెడ్డి గారి పేరు చెప్పాలా, అభినయ్ రెడ్డి గారి పేరు చెప్పాలా, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పాలని తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురి చేసి ఒక నిజాయితీ కలిగినటువంటి ఏవిఎస్ఓ సతీష్ గారికి మీరు ఒత్తిడిని గురి చేసి బలవన్మరణానికి పాల్పడేటువంటి రీతిలో అన్ని చర్యలు చేశారే. ఒక నిజాయితీ కలిగినటువంటి ఉద్యోగిని మరణించేటువంటి రీతిలో ఒత్తిడికి గురి చేశారే. మరి ఈనాడు ఈ వ్యవహారాన్ని ఎందుకు అంత తీవ్రమైనదిగా పరిగణించలేకపోతున్నారు? కనీసం మీడియాకి సమాచారం ఎందుకు ఇవ్వలేదు? కనీసం ఆ సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బయట పెట్టలేదు? కనీసం ఎంత విలువ దొంగతనం జరిగిందని ఎందుకు చెప్పలేకపోతున్నారు? భయమా? మరి గతంలో చేసిన తప్పుడు ఆరోపణలన్నీ కూడా ఈ వ్యవహారంతో బయటపడిపోతాయనేటువంటి భయం పట్టుకొని ఈ రకంగా ప్రవర్తించారా? స్వామివారితో చేస్తున్నటువంటి నీచ రాజకీయాల వలన ఈరోజు ప్రతి ఒక్కటి కూడా ఆ స్వామివారే పటాపంచలు చేస్తున్నారు. నెయ్యి కల్తీ అన్నారు, కల్తీ చేసేశారని చెప్పి మీ వ్యాపారాల్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి నందిని డైరీని తీసుకొని వచ్చి అడ్డదారిలో ఇందాపూర్ డైరీ ఏదైతే హెరిటేజ్కి సంబంధించిందో, ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిందో, ఏదైతే లోకేష్ గారి తల్లి భువనేశ్వరి గారికి, వారందరికీ సంబంధమైన కుటుంబ కంపెనీ హెరిటేజ్ కోసం పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసేసరే. ఈరోజు మీ వ్యాపార అభివృద్ధి పెంచుకోవాలనేటువంటి మార్గాన్ని అన్వేషించారు స్వామివారిని అడ్డు పెట్టుకొని. మీ వ్యాపార అభివృద్ధితో పాటు ప్రతిపక్షాలని దెబ్బ కొట్టాలని ఆలోచన చేశారు. ఇంత నీచమైన రాజకీయాలు ఈ రాష్ట్రంలో, దేశంలో ఎవరైనా ఆలోచిస్తారా? స్వామివారితో పరమనాస్తికుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారికే ఇవన్నీ కూడా చెల్లుతాయి. మహాపచారాలైనటువంటి అనేక అపచారాలు గతంలో చేశారు చంద్రబాబు నాయుడు గారు. గుడులను కూల్చడం చూసామా? ఏ చరిత్రలోనైనా, ఏ ప్రభుత్వంలోనైనా? అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే. పుష్కరాలకి ప్రచార ఆర్భాట్లకు చూసామా? భక్తులని చంపేసినటువంటి ఘటన అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలోనే. మరి పరమనాస్తికుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో శ్రీవారికి ఇంత అన్యాయం జరుగుతుంటే, శ్రీవారి ప్రసాదం మీద ఇంత ఆరోపణలు జరుగుతుంటే, పరమ పవిత్ర గ్రంథం శ్రీ భగవద్గీతని మీద అవహేళన జరుగుతుంటే, శ్రీవారి ఆభరణాలు, భక్తులు సమర్పించినటువంటి కానుకలు, బంగారం, వెండి చోరీకి గురైపోతుంటే కాపలా కుక్క మొరగడం లేదన్నది మా యొక్క ఆరోపణ. దీని వెనుక ఆయన హస్తం ఉంది కాబట్టే, దీనికి వెనుక ఆయన లోపాయకరికంగా రాజీకి పాల్పడిపోయాడు కాబట్టి ఈరోజు గొంతు తెరవడం లేదన్నది మేము చెప్తున్నటువంటి వాస్తవం. ఎందుకంటే రవికుమార్ గారి శ్రీమతిని ఆనాడు 3 కోట్ల నుంచి 5 కోట్లు డిమాండ్ చేశాడన్నటువంటి ఆరోపణ ఎవరైతే హైకోర్టుకు వెళ్ళినటువంటి ఒక జర్నలిస్టు గారు
మాచర్ల శ్రీనివాస్ గారే ఆ రోజు బహిర్గతం చేయడం జరిగింది. మరి నువ్వు వీళ్ళ దగ్గర నుంచి ఎన్ని కోట్లు తీసుకున్నావు అన్నది మాకు ఎలా తెలుస్తుంది? ఇది ఖచ్చితంగా నువ్వు పాల్పడే ఉంటావన్నది కదా జగమెరిగినటువంటి సత్యము. ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క చర్య పైన సిబిఐ ఎంక్వైరీ జరపాలి. దీని వెనుకున్నటువంటి సూత్రధారులు, పాత్రధారులు, ప్రభుత్వ పెద్దలు, కూటమి నాయకులు ఎవరెవరు వాటాలు పంచుకున్నారో ప్రజలకు తెలియాలి. వాస్తవాలను వెలికి తీయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.